హాయ్ అండి. జీవితం నేర్పిన వంటల ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము. మనమైతే ఇప్పుడు పచ్చికారంతో గుత్తి వంకాయ ఆహ్, కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. నేను 4 గుత్తి వంకాయలు తీసుకున్నాను. పెద్ద సైజువి తీసుకున్నానండి నేను. మీరు ఏ సైజు వంకాయని తీసుకోండి. మీకు అవైలబుల్‌గా ఏది ఉంటే అది. నేను వాష్ చేసుకుంటున్నానండి ఇక్కడ వంకాయల్ని. అండ్ పచ్చిమిర్చి కూడా వాష్ చేస్తున్నాను. మనం ప్రాసెస్‌లో ఏమేం కావాలో చూసేద్దామండి. 4 వంకాయలు, పల్లీలు అండ్ నువ్వులు, ఒక 2 స్పూన్స్ పల్లీలు తీసుకోండి. 2 స్పూన్స్ నువ్వులు తీసుకోండి. పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి అండ్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి నేను ఒక 6 7 తీసుకున్నానండి. మిర్చి ఎక్కువ ఉండడం వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం ఏదైతే మిర్చి తీసుకున్నామో అవి కట్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి. అవి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉండకుండా ఉండటానికి మనం ఫ్రై చేసుకోవాలి. మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఫ్రై అయిపోయాయండి మిర్చి మంచిగా. మనం ఏదైతే తీసుకున్నామో పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలైతే దోరగా వేయించుకోవాలి. ఇక్కడ వేగిపోయాయండి పల్లీలు దోరగా. నేను కొంచెం నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులైతే మీరు వెయ్యగానే వెంటనే తీసేయండి. ఎందుకంటే త్వరగా వేగిపోతాయి నువ్వులు. త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటది. అందుకే వెంటనే తీసేయండి మర్చిపోవద్దు. మనం ఏదైతే వేయించుకున్నామో పచ్చిమిర్చి అండ్ పల్లీలు, నువ్వులు అవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నామండి మనం ఇక్కడ మిక్సీలో వేసి. మిర్చి వేసుకున్నానండి. నేను ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేకపోవటం వల్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అలా అయితే ఎక్కువ టేస్ట్ వస్తదండి. పసుపు వేసి గ్రైండ్ చేసుకోవటమే. ఇక్కడ ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో అంతే కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి. ఇక్కడ నేను వంకాయలకి ఘాట్లు పెట్టుకుంటున్నానండి. 4 ఘాట్లు. ఇక్కడ నేను పెద్ద వంకాయలు తీసుకున్నానండి. అవి పావు కిలో ఉంటాయి. పెద్ద వంకాయలే తీసుకున్నాను. మీరు 4 ఘాట్లు పెట్టేసుకోండండి. 4 వంకాయలకి నేను 4 ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. అది వంకాయ నేనైతే అవి తీసేస్తున్నానండి. పెద్దగా ఉండడం వల్ల అవి తీసేస్తున్నాను. అలా ఉంటే కొంచెం నీట్‌గా ఉంటదని వంకాయ. మీరైతే తీసుకున్న వంకాయలన్నిటికి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుందామండి. నేనైతే చాలా తక్కువ ఆయిల్‌తో చేస్తానండి. కొంచెం ఆయిల్ తీసుకొని 4 వంకాయలు ఏసేస్తున్నాను దానిలో. దీనికి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయండి వంకాయలు. కొంచెం ఒక 80% అలా అయిన తర్వాత వంకాయ మెత్తగా అయ్యేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఆయిల్‌లో వేయించుకోవాలి. ఇక్కడైతే మన వంకాయ కరెక్ట్‌గా వేగిపోయాయండి. మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము కర్రీలోకి. ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా కూడాను యాడ్ చేసేసుకొని, ఆ వంకాయకి పట్టేంతగా మిక్స్ చేసేయాలండి. సాల్ట్ వేసేసుకున్నాను నేను. వంకాయకి పట్టేలాగా మొత్తం అప్లై చేస్తున్నానండి లోపలికి. గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్నాము. మనం ఏదైతే ఆ మిగిలిపోయిన దాంట్లో వాటర్ వేసేసుకొని దాంట్లో పోసేసుకుంటున్నానండి నేను కర్రీలో. మనకిప్పుడు ఇది ఉడకటానికి మనకొక 7, 8 మినిట్స్ పడుతుందండి. మనం మూత పెట్టేసేసి 7, 8 మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతదండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్రీ పోయినట్లే. ఆయిల్ పైకి తేలకుండా తీసేస్తే పచ్చివాసన వస్తదండి. ఎప్పుడు అలా చేయొద్దు. ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేయండి. ఒక 7, 8 మినిట్స్ పడుతుంది టైం అయితే. మీరైతే గరం మసాలాలో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం 2 లవంగాలు, ఒక ఇలాచీ యేసుకున్నా సరే టేస్ట్ ఉంటదండి. మీ దగ్గర గరం మసాలా లేకపోయినట్లయితే. నా దగ్గర అవి లేకపోవటం వల్ల నేను ఆప్షనల్‌గా గరం మసాలా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కూడా అల్లం వెల్లుల్లి డైరెక్ట్‌గా అలా వేసుకుంటే బావుంటదండి. ఇక్కడ చూడండి మనకి ఆయిల్ పైకి తేలిపోయింది. అంటే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే ఇంకా. మనకి టేస్టీగా పచ్చికారంతో గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.
మీరు కూడా ఇలా చేసేసి మీ హస్బెండ్కి, మీ రిలేటివ్స్కి పెట్టేయండి, మీ పిల్లలకి. అందరూ ఇంట్రెస్ట్గా తింటారండి. ఎప్పుడు ఒకేలా చేస్తే వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పచ్చికారంతో గుత్తి వంకాయ కర్రీ మనం ఎప్పుడు ఎండు కారంతో చేస్తాం కదండి, నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే కారంతో. ఈ కారంతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. అలాగే నాకు ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.